వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ పల్లవి. మనం ఇప్పుడు ఉన్నాము 6-7వ నాటి శతాబ్దాల పురాతన ఆలయం దగ్గర ఉన్నాము. గుడి విశిష్టతలు ఏంటి, మహిమలేంటి అని ఇప్పుడు గ్రామస్తులను అడిగి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరేంటి? నా పేరు పెద్దయ్య, మండల కోఆర్డినేటర్ దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఇక్కడ పురాతన 6-7వ శతాబ్దాల నాటి పురాతన ఆలయం విశిష్టాలు ఏంటో మీకు తెలుసా? ఇక్కడ చిన్నమండ మండలం దేవుగుడిపల్లి గ్రామం జల్లవాండ్లపల్లి మాండవ మహర్షి గొప్పగా తపస్సు చేస్తూ ఉంటే అప్పుడు మాండవ మహర్షి నేరుగా వైకుంఠం నుంచి ప్రత్యక్షమయ్యి లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ నేను ఉండాలని చెప్పి మాండవ మహర్షికి చెప్పడం జరిగింది. అప్పుడు ఇక్కడ మాండవ మహర్షి తపస్సు చేసుకుంటే చిన్నమండం చిన్నరాయుడు పెద్దమండం పెదరాడు అనే మహర్షులు ఈ గుడి 6-7 శతాబ్దంలో నిర్మాణం జరిగిందని పూర్వీకులు చెప్తుంటే కూడా ఈ యొక్క ఆలయం కూడా సిబ్బంది కూడా ఇదే ప్రకారం చెప్పడం జరిగింది. దీనికి సుమారుగా 120 ఎకరాలు మాన్యం ఉంది. దీనికి సంబంధించి కూడా సంవత్సరానికి ఆదాయం 26,500 మాత్రమే వస్తుంది. ధూపదీపానికి కూడా అంత మటుకే సరిపోతుంది. దీని గురించి ఎటువంటి నిధులు లేవు. ఇప్పుడు ఈ అన్నమయ్య జిల్లా ఏర్పడిన తర్వాత 1,25,00,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గుడి 1,25,00,000 నిర్మాణం చేసేదానికి జరగడం జరిగింది. అందులో పురావస్తు శాఖ వారు కూడా గత 5 నెలల కిందట ఈ గుడి పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి వాళ్ళ పర్మిషన్ లేనందువలన ఈ యొక్క దేవాలయాన్ని కూడా ఏం టచ్ చేసేదానికి కూడా లేదు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు కాబట్టి మనము ఈ యొక్క దేవాలయాన్ని కూడా పునర్నిర్మాణం జరిగేదానికి కూడా ఆస్కారం ఉంది. ఓకే స్వామి, కాకపోతే భక్తులు ఇప్పుడు వస్తున్నారా? ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి యథావిధంగా ఒక 50 నెంబర్స్ 40 నెంబర్స్ మటుకు కంటిన్యూగా ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు అభిషేకం జరుగుతుంది మేడం. 6-7వ నాటి శతాబ్దాల పురాతన ఆలయం అంటున్నారు. మహిమలు ఏమైనా కొంతమందికి జరిగినాయా? పిల్లలు లేని వారికి జరిగినాయి. 108 ప్రదక్షిణాలు స్వామికి మిర్యాలతో తిరిగి స్వామికి పసుపుతో అభిషేకం చేసుకుంటే కన్నా సంతానము ఏదన్నా కుటుంబ ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా మనకు ఏదన్నా సంతానం కానీ ఆరోగ్యపరంగా కానీ ఏదన్నా మనకి ఇంట్లో సంబంధ వ్యవహారాలు కానీ అవన్నీ కూడా స్వామికి 108 ప్రదక్షిణాలు మిర్యాలతో స్వామికి తిరిగి ప్రదక్షిణాలు చేసుకుంటే ఆ యొక్క 9 వారాలు కానీ 3 వారాలు కానీ 5 వారాలు కానీ స్వామికి అభిషేకం చేసుకుంటే ఖచ్చితంగా నిర్మాణం అయ్యి జరిగింది. పెళ్లి కాకనుండే వాళ్ళు కూడా 108 ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి పెళ్లి ఎంతో మందికి అయింది. ఇంకా కొన్ని ఏదైనా సత్యాలు జరగడం జరిగిందా? జరిగింది మేడం. అంటే కొన్ని చెప్తారా మాకు? నాకు స్వయంగానే నేను మా తాత ఒక ఆయన కాలం అయిపోయింటే పూజా సామాగ్రి అంతా అక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ పూజా సామాగ్రి పెట్టి నాకు తెలియనందువల్ల అప్పుడు నాగేంద్రుడు వచ్చి వాకిడికి అడ్డంగా పడుకున్నాడు. అక్కడ షట్టర్ ఉంది కదా, నాగేంద్రుడు అంటే నాగుపాము షట్టర్ పడుకునేది. మా గురువు చింత వెంకటరమణారెడ్డి ఉన్నాడు. ఆయన దగ్గర శిశిరేఖం చేసి 20 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు నువ్వేం భయపడుతున్నాయినా, ఆయన నువ్వు తప్పు చేసినావు కాబట్టి నీకు ఆయన అడ్డగించుకున్నాడు, నువ్వేం చేయొద్దు, అక్కడే ఉండు, నువ్వేం చేయకన్నా. ఆ గుడికి వచ్చిన 3 భక్తులు అప్పుడు అంటే పెద్దగా భక్తులు వచ్చేది కాదు, గత 4-5 సంవత్సరాల కంటే కింద. ఇప్పుడు ఏమంటే ఈ యొక్క ఆలయాన్ని డిప్యూటీ తహసీల్దార్ తిమ్మారెడ్డి గారు ప్రతి శనివారం కూడా ఆయన సొంత డబ్బులతోనే ఈ యొక్క ధూపదీప అన్నీ కూడా స్వామికి అభిషేకానికి సంబంధించి కూడా ఆయనే ఖర్చు పెట్టుకుంటున్నారు. గవర్నమెంట్ నుంచి అంటే ఈ గుడికి ఏం ఆదాయం ఏం లేదు కాబట్టి ఆయనే ఏదో గవర్నమెంట్ ఇచ్చింది కొంత ఇచ్చింది తక్కిందంతా ఆయన ఎట్లా పడుకుంటాడో అంతా భగవంతునికే తెలుసు. కాబట్టి ఆయన తిమ్మారెడ్డి ఆధ్వర్యంలోనే ఈ యొక్క దేవాలయానికి కూడా పెద్దల సహకారంతో ఆయన ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో కానీ ఈ యొక్క దేవాలయాన్ని కూడా మరింత అభివృద్ధి చేసే కృషి మటుకు మండిపల్లి తిమ్మారెడ్డి డిప్యూటీ తహసీల్దార్ ఆయన స్వయంతోనే ఈ యొక్క దేవాలయాన్ని కూడా ఇంతవరకు జరగడం జరిగింది. లోపలంతా ఆలయ నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం చేసే వాళ్ళని అడిగి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరేంటండి? ఈశ్వర, మాలేపాటి ఈశ్వర. ఆలయంలో నిర్మాణం జరుగుతుంది. మీరు ఏ వర్క్ చేస్తున్నారు? పెయింటింగ్ వర్క్ చేస్తున్నాను. గుడి గురించి మీకు కొన్ని విశేషాలు ఏమైనా తెలుసా? మాకు తెలిసిందంటే మా పెద్దలు వచ్చి చెప్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ కళ్యాణం జరిగేటప్పుడు నాగపాము వచ్చి అక్కడ కళ్యాణం జరిగే ప్లేస్లో ఒక స్తంభానికి ఉండేవాళ్ళు అనేసి చెప్పేవాళ్ళు. అదే కాకుండా ఇంకా అంతకుముందు అన్నమాచార్యుల వారు ఇక్కడికి వచ్చి సంకీర్తనలు అంతా చేస్తూ పాటలు పాడి వెళ్ళిన విషయాలు చెప్పినారు. అన్నమయ్య చాలు గారు వచ్చి ఇక్కడ కీర్తనలు చేశారంటున్నారు. ఎన్నాళ్ళ కిందట? అంటే ఇన్ని సంవత్సరాలు మనకైతే తెలియదండి. మా పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు. గుడికి ఎప్పుడు వచ్చినా ఇక్కడ హనుమాచార్యుల వారు వచ్చి ఇక్కడ సంకీర్తన పాడి
అవి రచించి అన్నీ చేసి వెళ్ళారనేసి చెప్పేవాళ్ళు. కళ్యాణం దేవుడికి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? మలకల పున్నం నాడు జరుగుతుంది. అప్పుడు కంపల్సరీ నాగుపాము, దేవనాగుపాము అనేది వస్తుంది అక్కడికి? వస్తుంది, కాకపోతే మేము చూసిన లేదు. మా పెద్దలు ఉన్నంత వరకు వాళ్ళైతే ఖచ్చితంగా చూసామని చెప్పారు. మేము వచ్చినప్పటి నుండి మాకు మండం అయిన తిమ్మారెడ్డి సార్ గారు ఆయన వచ్చి ప్రతిసారి కళ్యాణం అన్నీ జరిపిస్తూ ఉండేవాళ్ళు. పూజలు ఇవంతా ఆయన జరిపించేవాళ్ళు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడ పురాతన ఆలయంలో నమ్మకం కోసం ఏది అనుకున్నా జరుగుతుంది అని నమ్మి వస్తున్నారు. ఇక్కడ రావడం జరుగుతుందా? వస్తున్నారు మేడం. భక్తులు పెద్ద ఎత్తునే వస్తున్నారా? వస్తున్నారు. కళ్యాణానికి మరీ ఎక్కువ వచ్చేస్తున్నారు. ప్రతి శనివారం మాత్రం ఖచ్చితంగా వస్తున్నారు. వచ్చి పూజలు చేసుకొని అభిషేకాలు చేసుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. శ్రీ మండం లక్ష్మీ నరసింహస్వామి స్వయంభు వెలిశారంటున్నారు. ఎలా వెలిశారు? నరసింహస్వామి స్వయంగా అహోబెలం నుంచి ఉగ్రరూపంతో దాల్చి ఉంటే నేరుగా వైకుంఠం నుంచి ఉగ్రరూపంతో దాల్చిన స్వామి మీరు ఈ అవతారాన్ని మీరు సాలించండి స్వామి చెప్పి వైకుంఠం నుంచి నేరుగా ఇక్కడ మాండవి ఒడ్డు వెలిసిన ఇక్కడ వచ్చి బాగా గుట్ట లేదు, గృహ లేదు, ఏవీ లేదు. ఆయన పల్లటమైన నేలలో లక్ష్మీదేవి నరసింహస్వామి ఇక్కడ వెలిసింది కాబట్టి అప్పుడు ఈ ముళ్ళ పొదలో ఉన్నాడు నరసింహస్వామి. అప్పుడు నరసింహస్వామి నిండు కార్తీక పౌర్ణమి రోజున మాండవ మహర్షికి జ్వాలా రూపంలో తెల్లని జ్వాల పెరుగులో అక్కడ తరిగుండ నుంచి ఇక్కడ ప్రత్యక్షమయ్యి జ్వాలా రూపంలో పెరుగులో తెల్లగా ఎర్రగా ఉంటుంది జ్వాలని. ఇక్కడ మటుకు నిండు పున్ననాడు కాబట్టి తెల్లగా జ్వాల రూపంలో మాండవ మహర్షికి ప్రత్యక్షమైనాడు. అప్పుడు మాండవ మహర్షి ఏం చేసినాడు, చిన్నమండం చిన్నరాయుడుకు పెద్దమండం పెద్దరాయుడు అనే మహర్షులు ఇక్కడికి పిల్లంపి ఈ గుడి 6-7 శతాబ్దంలో ఈ గుడి నిర్మాణం జరిగింది. అప్పుడు 1900 సంవత్సరం కంటే ముందు అన్నమయ్య స్వామి ఇక్కడ వచ్చి 200 సంకీర్తనలు చేసినారని చెప్పి ఇప్పుడు కూడా రావి రేఖలతో టీటీడీలో భద్రంగా ఉన్నాయి. కీర్తనలు రాగి ఆకుల మీద రాశారు, రాగి ఆకుల మీద రాసి ఇప్పుడు టీటీడీలో ఉన్నాయా? తెలుసా మీకు ఆ విషయం? ఉండాలి మేడం, నా దగ్గర కూడా. నేను కూడా కావాలంటే నా సెల్లో కూడా ఉండాలి, చూపిస్తా. కానీ చూపిస్తా. నది ఉందంటున్నారు, ఎక్కడుంది? ఇక్కడ జల్లవాండ్లపల్లికి మధ్య దేవాలయానికి మధ్య ఒక 200 మీటర్లో నది ఉంది. ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉందా అది? అంటే ఇప్పుడు వర్షాలు తక్కువైపోయి గత సంవత్సరం కిందట కూడా పారుతుంది. ఇప్పుడు వర్షాలు లేక నిలిచిపోయినాయమ్మా. ఎప్పుడు కూడా ఒకప్పుడు పూర్వం కాలంలో ఎప్పుడు నది పోతానే ఉండింది. కానీ కాలగర్భంలో వానలు లేక వంకలు లేక వాగులు నిలిచిపోయినాయమ్మా. ఒకప్పుడు పెద్దోళ్ళ కాలంలో సుమారుగా 100 సంవత్సరాల కింద ఎప్పుడు నది పారుతూనే ఉండేదంట. ఇప్పుడు మనకు వర్షాలు ఏమిలే, వంక ఎండిపోయిందమ్మా. దుండగులు వచ్చి నిధి కోసం తవ్వారు, విగ్రహాన్ని పక్కన పెట్టారు అంటున్నారు. వాళ్ళు ఎవరైనా దొంగతనం చేసిన వాళ్ళు ఏమైనా దొరికారా మీకు? దొరకలేదమ్మా. ఇక్కడ భద్రతలు ఏమీ లేవా? దొంగలు వచ్చి తవ్వే అంతా ఉన్నాయి అంటున్నారు. గేట్లు కానివ్వండి, లేదంటే చుట్టుపక్కల గ్రామస్తులు కానివ్వండి, శబ్దాలు వచ్చి కదమ్మా. అడవి మార్గం కదా, ఇక్కడ ఎవరు భద్రత అనేది ఏం లేదు. ఇప్పుడు అంటే భద్రత అనేది గత ప్రభుత్వం నుంచి సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయడము, కొంత నిఘా పెట్టి సీసీ కెమెరాలు ఎప్పుడు సెల్లో కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఈవో సార్ కొండారెడ్డి సార్ గారు. మళ్ళీ ఆలయ సిబ్బంది అంటే ఈ యొక్క ఆలయాన్ని ప్రత్యక్షం చేసి ఆయన తిమ్మారెడ్డి సార్ కూడా ఈ యొక్క దేవాలయాన్ని కూడా నిత్యము కూడా అభిషేక దాతం కూడా నిర్వహించబడింది. అంతవరకు కూడా దీని గురించి ప్రత్యేకంగా భద్రత అనేది ఏమీ లేదు. ఇప్పుడు భద్రత అనేది మీకు వచ్చింది, కెమెరాలు, గేట్లు కానివ్వండి అన్నీ వచ్చినాయమ్మా. భద్రత అనేది కూడా వాచ్మెన్ కూడా పొగులుపోతూ ఉన్నాడు. రేయి కూడా ఇప్పుడు పెట్టదలుచుకున్నాం, గుడి రిపేర్ అవుతుంది కాబట్టి తొందరలోనే కూడా నైట్ డ్యూటీ కూడా పెట్టడం జరుగుతుందమ్మా. దొంగతనాలు ఇట్లా జరిగాయని మీకు ఎలా తెలిసింది? నైట్ పూట ఎవరు వాచ్మెన్ అప్పుడు ఎవరు లేరు మేడం. ఓన్లీ పొగులు మాత్రం ఉండిపోయేవాళ్ళు. మళ్ళీ స్వామి దగ్గర నిత్యం బీగాలు అక్కడ ఆయన దగ్గర స్వామి దగ్గర ఉండే గర్భాలయ బీగాలు కూడా, ఆ గర్భగుడి బీగాలు కూడా పగలు కొట్టేసి అక్కడ గుప్త నిధులు ఉన్నాయని చెప్పి స్వామి స్వయంగా వెలిసిన విగ్రహాన్ని దుండగులు పరమడు పక్క మళ్ళించేసినారు. విగ్రహాన్ని తీసి పక్కన పెట్టేశారు, పక్కన పెట్టి దాన్ని తొగారనమాట. గర్భాలయంలో మొత్తం తొగేసినారు. కానీ అక్కడ ఏమీ లేవు, ఊరికి నిధులు ఉన్నాయని చెప్పి గుడి అంతా బాగుండే, గుడి అంతా నిధుల కోసం తొగి గుడి అంతా గుబ్బ పట్టించేసినారు. బాగుండేది ఒకప్పుడు గుడి, బ్రహ్మాండంగా ఉండింది. ఈ నిధుల కోసం తొగి ఆ గర్భాలయం కూడా వెనుక పక్క భాగంలో అటుపక్క వంగిపోవడం జరిగింది, ఇట్లా తూర్పు పక్క వంగిపోవడం జరిగింది. అంటే నీళ్ళు అక్కడే నిలిచిపోయేటివి.
ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు భద్రత అనేది సీసీ కెమెరాలు అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. నాగపాము ఉంది ఇక్కడ, గుడి ఆలయం దేవనాగరాజపాము అని చెప్పి ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ఇప్పటికీ 16 ఏండ్ల నాటి ఆలయం ఇది. ఇప్పటికీ ఇక్కడ నాగపాము దేవు రూపంలో తిరుగుతుంది అని ప్రజలు, గ్రామస్తులు ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ఇక్కడ సత్యాలు కానివ్వండి, మహిమలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరిగాయి, పిల్లలు లేని వారికి పిల్లలు, వాళ్ళకి ఏ సమస్య ఉండి ఆలయానికి వచ్చినా కూడా ఆ సమస్యలు తీరిపోవడం. 108 మిరియాలతో 108 ప్రదక్షిణలు చేసి లక్ష్మీ నరసింహస్వామిని మనసారా కోరుకుంటే వాళ్ళ కోరికలు తీరినాయంట. తర్వాత పిల్లలు లేని వారికి పిల్లలు, కష్టాల్లో ఉన్నవారు కష్టాలన్నీ తొలగిపోయి చాలా సంతోషంగా ఉన్నారు. మహిమ గల గుడి, సత్యమైన గుడి అని చెప్పి గ్రామస్తులు, ఇక్కడ ప్రజలు చాలా నిష్టగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఒకప్పుడు ఇది బెంగళూరు హైవే రోడ్ అంట పూర్వీకులు. ఎప్పుడు ఇది పాత రాయి చుట్టూ ఉంటే నేరుగా మొల్లవోన్ల కోట అని ఉండదు, మొల్లల కోట అని ఒకటే రోడ్డు. అదే మా బ్రిటిష్ వేసినది. ముందు పూర్వీకులు వేసినది ఈ రోడ్డు అంట. ఇది ఒకప్పుడు అంతా మండివే ఉండేది. అటుపక్క వంకే, అటుపక్క వంకే, అటుపక్క వంకే, అటుపక్క 4 పక్కల 4 వంకలు ఉన్నాయి. వర్షం వచ్చిందంటే ఎక్కడ పోలేం, నడి ఒడ్డులో మధ్యలో ఉన్నాడు ఆయన. వర్షం వచ్చిందంటే కన్నా యాడి అన్ని బంద్ అయిపోతాయి. గుడి పురాతనమైంది, చాలా మందికి తెలియకపోవడం ఏంటండి? ఇది పబ్లిసిటీ లేదమ్మా, గుడి పబ్లిసిటీ. 16 ఏండ్ల నాటి గుడి అని ముందర ఎంటర్ అవుతుండే ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఇక్కడ పాత ఆలయం 16 సంవత్సరాల నాటి గుడి అని. ఇంతవరకు ప్రజలకు తెలియకపోవడం ఏంటి? ఇంత అద్భుతమైన ఆలయం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ఇక్కడ ఏం చేయాలన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేయాల. పర్మిషన్ తీసుకొని ఇప్పుడు ఎంత ఒక 8 నెలల కిందట పురావస్తు శాఖ వాణి మోహన్ కమిషనర్ మేడం గారి ద్వారా ఇది పర్మిషన్ ఇచ్చడం వల్ల ఈ పని జరుగుతుంది. లేకపోతే పని జరిగేది కూడా కాదు మేడం. డెవలప్మెంట్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి ఆలయంలో? మేడం ఈ గాలిగోపురం ఉంది మేడం. గాలిగోపురము, ఈ పహరి గోడ కింద మ్యాట్, అవి మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు మేడం. ఓన్లీ గర్భాలయం నుంచి బలిపీఠం వరకే మనకు పురావస్తకు పర్మిషన్ ఇచ్చారు. అది కూడా తొందరగానే ఎవరైనా భక్తుల ద్వారా నిధులు వస్తే అది డబ్బులు ఉన్నాయని చెప్పి పర్మిషన్ తీసుకొని ఇది కూడా కన్స్ట్రక్షన్ మొదలు పెడతారు మేడం. అక్కడ గోడ ఉత్తర వైపు ఉండే గోడ నిత్యం ఎన్ని మాటలు కట్టేటప్పుడు కూడా పడిపోతుండేదంట పెద్దవాళ్ళు. ఇక్కడ ఆలయం లోపల ఉత్తర భాగంలో అప్పుడు పూర్వీకులు మల్లెలూరు అనే గ్రామం ఉండేది, ఇప్పుడు మల్లూరు అనే గ్రామం అయింది. అప్పుడు నిత్యముగా అక్కడ నరసింహస్వామికి మల్లెలూరు నుంచి మల్లెపూలు తెచ్చుకునేవాళ్ళు నిత్యం. అప్పుడు ఆ గోడ ఎన్ని మాటలు కట్టినా కూడా పడిపోయేదే. ఇప్పుడు కూడా చుట్టూ పహరి కూడా ఒక రకంగా ఉంటే ఆ పక్క కూడా ఓన్లీ కట్టడాలతో మాత్రమే గత 30-40 సంవత్సరాల కిందట కూడా అట్లే ఉంది. అది దాన్ని కట్టాలనుకుంటే కూడా పడిపోతూ ఉంది. ఆ దేవుని మహిమ అది అమ్మవారి అనుగ్రహం. అక్కడ నిత్యముగా వచ్చేటప్పుడు కూడా ఆ గోడ ఎన్ని మాటలు కట్టినా కూడా పడిపోతూనే ఉందంట. ఇప్పుడు కూడా అది పెద్దలు చెప్పేది కూడా అదే. మల్లెలూరు ఇప్పుడు ఉందా అండి గోడ? ఉండదు మేడం, అంటే పడిపోయింది. అంటే ఈ చుట్టూ ప్రహరీ కూడా ఉండేది కన్నా కట్టడాలతో కట్టి ఉన్నారు. మీ పేరేంటండి? మా పేరు ధనుష్ అండి. ఏం చదువుతున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. గుడి ఆలయం గురించి మీకు ఏమైనా కొన్ని విశేషాలు తెలుసా? తెలుసండి. దేవుని మహత్యం అనుకోవచ్చది. వర్షం పడితే గుడి చుట్టూ 4 ఏర్లు ఉన్నాయండి. అవి పూర్తిగా వర్షం పడితే పూర్తిగా మునిగిపోవడం జరుగుతుంది, వెళ్తాయి. ఎవరు కూడా అప్పుడు సోమవారం దగ్గరికి రాకూడదు, ఎవరు రారు అప్పుడు. ఇప్పుడు ఏమంటే ఆ రహదారులు కొద్దిగా బ్రిడ్జి స్టార్ట్ అవుతున్నాయి. అది దేవుని మహత్యం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు గుడి లోపల కాంపౌండ్ లోపల ఉత్తరం వైపున ఒక బావి ఉంది. ఆ బావిలో ఎల్లప్పుడూ వర్షాకాలం కావచ్చు, తర్వాత ఎండాకాలం కావచ్చు, ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఒకటే విధమైన నీళ్లు ఉండడం కూడా మనం చూస్తుండొచ్చు అండి. ఒకటే విధమైన నీళ్ళు మనం చూస్తుండొచ్చు. స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఎలా వెలిసారు? ఇక్కడ స్వయంభుగా అహోబిలంలో స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఉద్భవించి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత అఖండ భారతదేశాన్ని తిరుగుతున్నప్పుడు ఈ దారిని వెళ్తుంటే వైకుంఠం నుంచి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి ఇక్కడికి, స్వామి ఈ ఉగ్ర నరసింహ రూపాన్ని ఇక్కడే మీరు సాధించాలని, శాంతి నరసింహ రూపాన్ని ఇక్కడే ఉదయించాలని అని అమ్మవారు కోరుకుంటూ ఇక్కడే శాంతి నరసింహ లక్ష్మీ నరసింహస్వామిగా స్వామి ఉద్భవించడం కూడా మనకు జరుగుతుంది, మనం చూస్తూ ఉంటాము. బయట భారతదేశంలో 49 పుణ్యక్షేత్రాలు ఉంటాయి లక్ష్మీ నరసింహస్వామికి. ఇక్కడ శాంతి అన్ని గుళ్ళల్లో కూడా మనము భయంకరంగా స్వామిని చూస్తుంటే ఇక్కడ కానీ శాంత రూపంతో మన లక్ష్మీ నరసింహస్వామిని కూడా చూడొచ్చు.